బ్రతకడానికి ఇదే నాకు సరైన అనుభవం, ఇదే నాకు సరైన జీవితం అని ఆలోచన చేసి ఈ లోకంలో ఉన్న లోక రంగులను, లోకంలో ఉన్న లోక పరిస్థితిని, లోకంలో ఉన్న నీకోసము ప్రాణమీయలేని మనుషుల కొరకు, నీకోసము ప్రాణమీయని మనుషుల కొరకు, ఆలోచన చేయని మనుషుల కొరకు ప్రాధేయతపడి మనిషి జీవితాలను పాతాళానికి దిగజార్చుకుంటున్నారు. నిజమే ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీకు అత్యున్నతమైన ఆయన ప్రేమతో ప్రేమించి, ఆయన ప్రేమలో నుంచి నా యొక్క ప్రేమలో నుంచి నిన్ను ఎవడు ఏడబాపుతాడని దేవుడే స్వయంగా నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు, మరి నీ అవకాశం, నీ యొక్క దేవునిలో ఉన్న తీరు, దేవునిలో ఉన్న నీకున్న సత్సంబంధం కొద్దిపాటి జీవితమే కదా. దేవుడు అంటాడు కదా, నువ్వు గడ్డిని పోలిన వాడవు, నీటి బుడగ వంటి వాడవు, ఆయనను నిన్ను ప్రేమించి నా దీర్ఘాయువును కలగచేసి ఏనాటికి కావలసిన ఆనాటి కృపతో నిన్ను బలపరుచుకొనొచ్చు, నిన్ను నడిపించుకొనొచ్చు, నిన్ను నా స్వాస్థ్యముగా నిన్ను నా దరికి చేర్చుకొని నా రెండు చేతులు చాచి నీ కృపకు, నా యొక్క కృపకు నిన్ను దొరకడానికి, నా యొక్క అనాది సంకల్పాన్ని నీ ఎదుట నిలబెట్టడానికి నిన్ను పిలుచుకున్న పిలుపు ఉద్దేశము, నిన్ను పిలుచుకున్న ఆ యొక్క పిలుపు రహస్యము తన యొక్క స్వాస్థ్యముగా నిలబెట్టుకోవడానికి దేవుడు నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో తనకు ఎంత దూరముగా ఆయనను తనను విడిచి మనము మన సొంత ప్రయోజనాలకు బ్రతికినను, కానీ ఆయన ప్రేమస్వరూపి అయి, ఆత్మస్వరూపి అయి నీ కొరకు, నా కొరకు ప్రేమమయునిగా మన మధ్యలో సంచరించుచున్నాడు. ఆ సంచరిస్తున్న తన ప్రేమను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమకు నువ్వు నేను దొరికినట్లయితున్నామా? దొరకట్లేం సుమా, నిజం దొరకట్లేం. ప్రభు రాకడలో ఆయన ప్రేమలో మనం ఉన్నట్లయితే ఆయనతో పాటు మధ్యాకాశములో 1000 ఏళ్ల పరిపాలనలో మనము నిల్చోగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు తనను తిరస్కరించి వాళ్ళకిష్టం వచ్చినట్లు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? వెంటనే నాశనం చేసేసాను. దేవుని ఆజ్ఞలను గైకొనందుకే వాళ్ళని నాశనం చేసేసిండు. మరి ప్రతి వారము, ప్రతిరోజు మనము దేవుని మాటలు మనము వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, వాక్యము మనకు తెలిసే ఉన్నది. కానీ ఆయన ప్రేమ మన జీవితంలో ఎవడైనాను ఎడబాపునా, ఎవడైనాను ఆయన ప్రేమ నుంచి మనను ప్రేమిస్తున్న ప్రేమ నుంచి ఎవడైనాను మనను దూరపరచగలడా? అది శ్రమైనను, దరిద్రమైనను, భయంకరమైన పరిస్థితి అయినను నువ్వు దేవుని చేత, నేనైనను నువ్వైనను ఎప్పుడైనా శ్రమ పొందిన వారమైతే దేవుని చేత మనము మేలులు పొందిన రోజులు కూడా, దేవుని చేత అద్భుతమైన రీతిలో దేవుని మనల్ని నడిపించిన రోజులు ఉన్నాయి. దేవుడు మన ఊహకందనిది, మన కనులకు కనబడనది ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేసిన వాడు. ఈరోజు వరకు నేను బ్రతికున్నామంటే ఆయన యొక్క కృప,
ఆయన యొక్క మన ఎడల ఉన్న అనాది సంకల్పం నిజమే, అనాది సంకల్పం. ఎందుకనగా ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో రక్తమును కార్చి తన స్వాస్థ్యముగా నిన్ను నన్ను ఉంచుకున్నాడు, స్వాస్థ్యముగా ఉంచుకున్నాడు. స్వాస్థ్యముగా నిలుచుకొని మన ద్వారా ఆయన అనాది సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి. నీ ద్వారా నా ద్వారా అనేకమైన ఆత్మల పట్ల భారము కలిగి నశించిపోతున్న ప్రతి ఆత్మను వెతికి రక్షించుట కొరకై ఆయన ఎలాగైతే భూమిపైకి మనుష్యుని అవతారం ఎత్తుకొని మనుష్య కుమారునిగా భూమిపైన నిలబడినాడో, అదే విధముగా నిన్ను నన్ను పిలిచిన పిలుపుకు మనము లోబడి అనేకమైన ఆత్మల పట్ల భారము కలిగి అనేకమైన మనుషులని దేవుని తట్టు త్రిపుటకు, అనేకమైన మనుషులను తన యొక్క స్వాస్థ్యములో నిలబెట్టుటకు దేవుడు మనల్ని పిలిచిన పిలుపునకు తగిన సమయాన్ని మనం వేయగలుగుతున్నామా? నేనైతే నా మటుకు నేను అనుకుంటా, నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు నేనైతే నా సమయాన్ని ఇయ్యలేకపోతున్నా. ఏ ఆత్మ నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి నేను ప్రవర్తించలేకపోతున్నా. నిజంగా మన జీవితాలలో మన కుటుంబాలను ఎవరిని కదిపినా దేవుని పైన ఆధారపడి బ్రతికే బ్రతుకు ఎవరికీ లేదు. దేవుని పైన ఆధారపడి ఆయన మమ్మల్ని ప్రేమిస్తాడు, మమ్మల్ని ఏడిపిస్తాడు, మమ్మల్ని ఆయన దరి చేర్చుకుంటాడనే ఆలోచన మన కుటుంబంలో ఎవరికీ లేదు. ఫస్ట్ మనకుంటేనే వాళ్ళకుంటుంది. మనం దేవునిలో మన అడుగులు బలంగా ఉంటేనే వాళ్ళకుంటుంది. యవనస్తులు కదా, చిన్నపిల్లలు ఏమి తెలిసినా తెలవకపోయినా ప్రభు మార్గంలో తన తల్లిదండ్రులు పెంచట్లే కాబట్టి సాతాను యొక్క సామ్రాజ్యం అని ఆ యొక్క మార్గంలో వారు అందరూ నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు నడుచుకుంటూ పోవడమే కాకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారితో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంతో భక్తి, సమస్తము వాక్యం అనే రీతి, ప్రార్థన అనే అనుభవము తెలిసిన వ్యక్తులు కూడా ఈ లోకంలో ఉన్న అపవాది చేత పీడింపబడి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నిలబడితే రేపొద్దున నష్టాన్ని అనుభవిస్తే, రేపొద్దున జరగరాని పరిస్థితి ఏదైనా జరిగితే ఎంత దేవుని తెలుసుకున్న మనము వారి జీవితాలకు ఒక కారణమవుతాం సుమా. నిజంగా హల్లెలూయా, యేసు మీకు స్తోత్రం. కారణమవుతాం సుమా. అది దేవుని ప్రేమ ఏదో, మనుషుల ప్రేమ ఏదో, లోకంలో ఉన్న ప్రేమ ఏదో, దైవత్వంలో ఉన్న ప్రేమ ఏదో వారికి తెలియదు. నిజంగానే తెలియదు. ఇక్కడేమో ప్రభువైన యేసు క్రీస్తు నా ప్రేమల నుంచి మిమ్మల్ని ఎవడు ఎడబాపుతాడు, ఎవడు దూరం చేస్తాడు, ఎవడు మిమ్మల్ని నాలో నుంచి తీసివేస్తాడని దేవుడు మాట్లాడితే నిజంగా కదా ఆ యొక్క ప్రేమ. నిన్నటి దినాన కృప కొరకై దైవజనుడు మాట్లాడినాడు. మనము కృప పొందుకొని మనలో ఉన్న కృపను అనేకులకు పంచాలని దైవజనుడు చెప్పాడు కదా. అదే ఈ యొక్క ప్రేమను, ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్న ప్రేమను మనకు దేవుడు చూపించినప్పుడు అదే మాదిరిగా మనము ఎదుటి వ్యక్తికి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఎందుకు చాటించలేకపోతున్నాం? నిజంగా చాటింపలేకపోతున్నాం. ఆ యొక్క దైవత్వంలో మనుషులను నడిపించలేకపోతున్నాం. నిజంగానే కదా
దేవానికి స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రికాల సమయంలో ఎంతో భారమైన, ఎంతో కష్ట సంబంధమైన, ఏ మనుషులకు చెప్పుకోలేకుండా అయ్యా ఈ భూమి పైన మనుషులు బ్రతుకుతున్నారు కదా. కానీ మనం వారి కొరకై దేవుని దగ్గర కన్నీరు కాలుస్తే దేవుడు ఎటోడు కాదు కదా. దేవుడు మనిషి ప్రార్థన వినకుండా పెడచెవిన పెట్టే దేవుడు కాదు. మనలను, మన పరిస్థితి ఒకానొక సమయంలో అదే పరిస్థితి, ఏ పరిస్థితి అంత కోల్పోయిన పరిస్థితి ఆయనను దేవుని కృప వలన మరలా లేచి నిలబడడానికి దేవుడు మనకు సహాయం చేసి ఆ విధముగా నిలబెట్టుకుంది. సమాధానముగా, సర్వసంపదల ఘనిగా ఆయన యొక్క ప్రేమలో నా నుండి, నా కుటుంబం నుంచి ఎడబాపకుండా ఏం చేసిండు? నేను తన స్వాస్థ్యమును అనుకొని నా ఎడల మరలా ఆయన అత్యధికమైన కృపను నాకు కనపరిచినాడు దేవుడు. మరలా నేను నశించిపోతున్న నన్ను మరలా వెదికి వచ్చి తన యొక్క మందిరములో, తన యొక్క స్వాస్థ్యములో మరలా నన్ను నిలబెట్టుకున్నాను. నేను కూడా అనుకున్నా కదా, ఈ మనుషులు కాదు, ఈ లోకము కాదు, నేను కూడా మరణించాలని, నేను కూడా అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని అనుకున్నా కదా. అదే పరిస్థితి కదా మనది కూడా. అయినా కానీ దేవుడు మరలా మనను ముట్టి మరలా తన యొక్క చెంతకు చేర్చుకున్నాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, మరలా తన తండ్రి గుర్తుకొచ్చినప్పుడు, మరలా తన తండ్రి దగ్గరికి ఎలాగ వెళ్ళినాడో అలాగునే నేను, నా కుటుంబం అంతయు, మన కుటుంబం అంతయు మరలా ఆ తప్పిపోయిన కుమారుని వలె ఆ దేవుని దగ్గరికి మరలా మనం వచ్చిన మనల్ని ఆయన ఏం చేసింది తెలుసా? పడేయలేడు, మనల్ని దూరపరచలేడు, నాకు వద్దని అనలేడు. ఆయన ఏం చేసిండు? 2 చేతులు చాచి, నా కుమారుడా, నా దగ్గర మరలా వచ్చినావు కదా, నిన్ను ఆశీర్వదిస్తా, నీతో పాటు నిన్ను నిలబడతా, నీకు అనేక జనములకు నేను నా బూరగా వాడుకుంటానని దేవుడు సెలవిచ్చినాడు. పిలిచినాడు కదా పిలుపుతోని. ఆయనకేం అవసరం ఉంది పిలవడానికి? ఆయన కూడా నన్ను పిలిచినాడు, నన్ను బట్టి నిన్ను పిలిచినాడు, కుటుంబం అంతటిని పిలిచినాడు. సేవ కొరకాయ వాడుకుంటానని దేవుడు సెలవిచ్చినాడు. మన కుటుంబంలో మనుషులను కదిపితే ఎటువంటి సమాధానం లేని మనుషులు బ్రతుకుతున్న విధానములు నించున్నారు. యవన బిడ్డలు వారి దారిని తప్పుతున్నారు. యవన బిడ్డలు వారి స్థలాన్ని వదులుతున్నారు. యవన బిడ్డలు ఆలోచన తారుమారు చేస్తూ వారి జీవితాలను ముగించుకోవడానికి ఆలోచనలు కదుపుతున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో మనము వారు నిలబడినప్పుడు వారిని దేవుని చెంతకు చేర్చే వారము మనమే కదా. దేవుడు చెప్పినాడు, నశించిపోయిన వారిని వెతికి రక్షించడానికి నేను వచ్చినా నన్ను సెలవిచ్చినాడు దేవుడు. ఆ విధముగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకెట్లయితే తన ప్రేమలో నిలబడి ఎడబాపువాడు, నా ప్రేమల నుంచి మిమ్మల్ని ఎవడు ఎడబాపుడని సెలవిచ్చినాడు. మనం ఆయన స్వాస్థ్యమని దేవుడు మనల్ని ఎడబాపకుండా తన హక్కున చేర్చుకుని హత్తుకొని తన కుమార్తెలుగా కుమారునిగా నిలబెట్టి ఆధ్యాత్మికమైన మార్గమును నడుచుటకు దేవుడు మనకు సహాయమునిచ్చినాడు. అందుని బట్టి దేవునికే మహిమ కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను.
ఆ విధముగా దేవుడి ప్రేమలో మనకు ఎట్లయితే ఎడబాటు ఎవడు లేడు, ఏ శ్రమ వచ్చినా ఏ నింద వచ్చినాను దేవుడు మనల్ని నిలబెడతానని సెలవు ఇచ్చినాడు కదా. మనము కూడా ఈ లోకంలో ఎంతమంది అయితే అది రక్త సంబంధమైనా కానీ, మనకు తెలియని వ్యక్తులైనా కానీ, ఎవరమైనాను కానీ వారి కొరకై భారము కలిగి దేవుని దగ్గర ప్రాధేయపడితే దేవుడే వాళ్ళ మనసును మార్చి, దేవుడే వాళ్ళను ముట్టి, దేవుడే తన స్వాస్థ్య భాగమును కలగచేయటకు అవకాశం కలగజేస్తాడు దేవుడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.